గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనము అభిమన్యుడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో మీరు ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉండబోతున్నాయి అండ్ మీరు బాగా చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని అయితే కంపల్సరీగా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి అండ్ దీంట్లో అయితే అభిమన్యుడి గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అనమాట. మనం ఫస్ట్ అభిమన్యుడి బర్త్ నుంచి డెత్ దాకా అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అసలు ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎందుకు వెళ్ళాడు, ఆయనకి ఎందుకు బయటికి రావడం అర్థం కాలేదు అన్నది కూడా ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అభిమన్యుడి బర్త్ అనమాట. అంటే అభిమన్యుడి భూమి మీద ఎలా జన్మించాడు, దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. మహావిష్ణువు భూమి మీద కృష్ణుడు అవతారం ఎత్తుతున్నప్పుడు దేవతలందరూ కూడా తాము కూడా మానవ రూపంలో భూమి మీదకి రావాలని అనుకుంటారనమాట. అయితే దేవతలు అందరూ కూడా ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మానవ రూపంలో భూమి మీదకి రావాలని అనుకున్నప్పుడు దేవతలందరూ కలిసి చంద్రుడి దగ్గరికి వెళ్తారు. చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చంద్రుడిని తన కుమారుడిని భూమి మీద అవతరించడానికి వీలుగా చేయమని అడుగుతారు. అయితే చంద్రుడు, నా కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం, నేను భూమి మీదకి పంపించలేను, అతడిని వదిలి నేను ఉండలేను అని చెప్పి చంద్రుడు అంటాడనమాట. సో అలా చంద్రుడు అనడంతో వాళ్ళు నిరాశ చెంది మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. తీరా మళ్ళీ చివరికి మళ్ళీ ఒకసారి చంద్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పి దేవతలు మళ్ళీ చంద్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. అయితే ఆ సమయంలో చంద్రుడు ఏమంటాడంటే, నేను కేవలం 16 సంవత్సరాలు మాత్రమే నా పుత్రుడిని పంపిస్తాను భూమి మీదకి, ఆ తర్వాత నాకు నా పుత్రుడు వెనక్కి రావాలి అని మాటిస్తేనే నేను నా పుత్రుడిని భూమి మీద అవతరించడానికి పంపిస్తాను అని చెప్పి చంద్రుడు అంటే, సరే నీ కోరిక మేము తీరుస్తామని చెప్పి దేవతలందరూ కూడా అంగీకరిస్తారు. దాంతో చంద్రుడి కుమారుడు భూమి మీద అభిమన్యుడిగా పుడతాడనమాట. సో చంద్రుడి కోరిక మీదకు అభిమన్యుడు సుభద్ర గర్భంలోకి పంపిస్తారనమాట. సో సుభద్ర గర్భంలో అభిమన్యుడు పెరుగుతూ ఉంటాడు. అదే సమయంలో అర్జునుడు ఒకరోజు సుభద్రకి తన వీరత్వం గురించి చెప్తూ ఉంటే, సుభద్ర మీ వీరత్వం గురించి నాకు చాలా వరకు తెలుసు కాబట్టి ఏదైనా కొత్తగా చెప్పమని అడుగుతుంది అర్జునుడిని. అయితే అర్జునుడిని కొత్తగా చెప్పమని అడగడంతో అర్జునుడు పద్మవ్యూహం గురించి సుభద్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. అయితే సుభద్రకి పద్మవ్యూహం గురించి చెప్తున్నప్పుడు గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా ఆ పద్మవ్యూహం గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే అదే సమయంలో కృష్ణుడు తన మాయతో సుభద్రని నిద్రలోకి పంపిస్తాడనమాట. అయితే సుభద్ర నిద్రపోవడంతో అభిమన్యుడు కూడా ఓన్లీ పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలని మాత్రమే తెలుసుకుంటాడు. ఈలోపు అర్జునుడు కూడా ముగిస్తాడనమాట చెప్పడం. అయితే తర్వాత కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి ఆడవాళ్ళకి పద్మవ్యూహం గురించి చెప్పడం ఎందుకు అన్నట్టుగా అడుగుతాడనమాట కృష్ణుడు. అయితే ఇక అక్కడితో అర్జునుడు ఆపేసి తాను కూడా నిద్రిస్తాడు. ఇప్పుడు అభిమన్యుడి చైల్డ్హుడ్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. అయితే కృష్ణుడు అక్కడితో ఆపడానికి కూడా ఒక కారణం ఉంది. అంటే సుభద్రని మాయలోకి నెట్టి నిద్రపోవడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటో కూడా మీకు కాన్సన్ట్రేటెడ్గా వీడియో వింటే ఖచ్చితంగా ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది. లేకపోతే నేను ఈ వీడియోలో ఎండ్లో చెప్తానమాట ఎందుకు కృష్ణుడు తన మాయతో సుభద్రని నిద్రపోయేలా చేశాడు అన్నది. ఇప్పుడు మనం అయితే అభిమన్యుడి చైల్డ్హుడ్ గురించి తెలుసుకుందాం. అంటే అభిమన్యుడి చైల్డ్హుడ్ ఎలా చూద్దాం. అయితే పాండవులకి ద్యూతం ఆడినప్పుడు దుర్యోధనుడు వాళ్ళకి 13 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరపు అజ్ఞాతవాసం విధిస్తాడు కదా. ఆ అజ్ఞాతవాస కాలంలో పాండవులు మత్స్యరాజ్యానికి వెళ్ళినప్పుడు మత్స్యరాజ్యానికి రాజు విరాటుడు అనమాట. అయితే విరాటుడి దగ్గర వీళ్ళు తమ పనులను కొనసాగిస్తూ ఉంటాడు. విరాటుడి దగ్గర వీళ్ళు వాళ్ళ పనులు కొనసాగిస్తున్న సమయంలో అర్జునుడు విరాటుడి కుమార్తె అయిన ఉత్తరకు సంగీత విద్యను నేర్పిస్తాడు. అలాగే ధర్మరాజు విరాటుడికి మంత్రిగా కొన్ని రోజులు పనిచేస్తాడనమాట. ఈ విధంగా పాండవులు అక్కడ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ సమయంలో అభిమన్యుడు వాళ్ళ కుటుంబాన్ని చూడడానికని వచ్చినప్పుడు వీళ్ళు పాండవులు అన్న విషయం విరాట మహారాజుకి తెలుస్తుంది. అది తెలుసుకున్న విరాటుడు అర్జునుడికి తన కుమార్తె అయిన ఉత్తరనిచ్చి వివాహం చేయాలి అని అనుకుంటాడు. అయితే అర్జునుడు, నేను ఉత్తరకు గురువును కాబట్టి తనని వివాహం చేసుకోలేను అని చెప్పడంతో, కానీ మత్స్యరాజ్యంతో బంధుత్వం ఉండడం వల్ల తర్వాత కౌరవులతో యుద్ధం చేసినప్పుడు ఉపయోగం ఉంటుంది అని ఆలోచించి విరాట మహారాజు కుమార్తె అయిన ఉత్తరను
ఆ, అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట. అయితే ఇప్పుడు అభిమన్యుడి మరణం అంటే పద్మవ్యూహంలో చిక్కుకొని ఎలా మరణించాడన్న విషయం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు 10వ రోజు భీష్ముడు అంబాసయంపై ఉన్నప్పుడు దుర్యోధనుడు కర్ణుడు అడుగుతారనమాట. అంటే తన సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండమని కోరుతాడు దుర్యోధనుడు. కాకపోతే తనకంటే శ్రేష్ఠుడైన ఇంకా గొప్ప వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ద్రోణాచార్యుడు ఉన్నారు కదా, వారికి ఈ సైన్యాధ్యక్షుని పదవి ఇవ్వమని కర్ణుడు అంటాడు. అయితే దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురుదేవ మీరు సర్వసైన్యాధ్యక్షునిగా ఉండండి, సైన్యానికి మీరు సూచనలు ఇవ్వండి అని అంటాడనమాట దుర్యోధనుడు. అయితే ఇంత నమ్మకం తనపై ఉంచినందుకు ద్రోణాచార్యుడు చాలా ఆనందించి, నీకు ఏం కావాలో కోరుకో అని అడుగుతాడనమాట. అయితే అలా అడిగినప్పుడు నాకు ధర్మరాజు తల కావాలి, ఒకవేళ ధర్మరాజు తల కనుక దుర్యోధనుడికి దొరికితే ఖచ్చితంగా ఆ యుద్ధం అయిపోయినంటే, అంటే కౌరవులు విజయం సాధించినట్టు అన్నమాట. అయితే ద్రోణాచార్యుడు సరే అని చెప్పి, కానీ ధర్మరాజు తలను నీకు తీసుకొచ్చి ఇవ్వాలంటే చాలా కష్టం, ఎందుకంటే పాండవులందరూ ధర్మరాజు దగ్గరే ఉంటారు కాబట్టి అది కష్టం. సో నువ్వు అర్జునుడిని కనుక అక్కడి నుంచి తప్పించగలిగితే నేను ధర్మరాజు శిరస్సును తేయడానికి నాకు చాలా అవకాశాలు ఉంటాయి అని చెప్పి అనడంతో అర్జునుడిని కొంతమంది సైన్యం తో దాడి చేపిస్తుండగా అర్జునుడు ఆవేశంతో ఆ సైన్యం తీసుకొని సైన్యం వెంట వెళ్తూ కొంత దూరం చేరుకుంటాడనమాట. ఇదిలా ఉండగా ఏమవుతుందంటే ద్రోణుడు చాలా పట్టుదలతో యుద్ధం చేస్తాడనమాట. ఇది చూసిన యుధిష్ఠిరుడు చాలా భయపడతాడు, అంటే వెనక అడుగు వేసి పారిపోతాడనమాట. అయితే పాండవులు ఎవరు కూడా ద్రోణాచార్యుని ఆపలేకపోతారు. ఇలా ఉండగా ఏమవుతుందంటే ద్రోణుడు ఇంకా లాస్ట్ మినిట్లో యుధిష్ఠిరుడి తల తీసుకోగలడు అన్న సమయంలో ద్రోణాచార్యుడి రథానికి ధర్మరాజు రథానికి మధ్యలో అర్జునుడి రథం వచ్చి ఆగుతుందన్నమాట. అర్జునుడు ఆవేశం చూసిన ద్రోణాచార్యుడు వెనకడుగు వేస్తాడు. అయితే దీంతో ఆ రోజు యుద్ధం సమాప్తమవుతుంది. అయితే 11వ రోజు కూడా అర్జునుడు ధర్మరాజు దగ్గరే ఉండి యుద్ధం చేస్తాడనమాట. అయితే ధర్మరాజు నా దగ్గర ఉండి యుద్ధం చేయడం ధర్మం కాదు, మిగతా సైనికులు కూడా కోసం కూడా మనం యుద్ధం చేయాలి అని చెప్పి అడిగినా కూడా అర్జునుడు మాత్రం ధర్మరాజు దగ్గరే ఉండి చిన్నగా పోరాటం చేస్తూ ఉంటాడు. అయితే ఇదిలా ఉండగా ఆ రోజు యుద్ధం కూడా ముగుస్తుంది. 11వ రోజు అదేవిధంగా 12వ రోజు కూడా గడుస్తుంది. అయితే తీరా 12వ రోజు రాత్రి విశ్రమిస్తున్న సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని అడుగుతారనమాట. మీరు పక్షపాతం చూపిస్తున్నారు, ధర్మంగా యుద్ధం చేయటం లేదు, పాండవుల వైపే యుద్ధం చేస్తున్నారు అని చెప్పి అంటే ద్రోణుడికి కోపం వచ్చి నేనేం చేశాను అని అడుగుతారనమాట. అదే అడగడంతో మీరు నాకు ధర్మరాజు తలను తీసుకొచ్చి ఇస్తా అన్నారు, కాకపోతే ఏం చేయలేదు ఇప్పటిదాకా అంటే రేపు నేను ఖచ్చితంగా యుద్ధంలో పాండవ వీరుల్లో ఒకళ్ళ మరణమైన నువ్వు చూస్తావు అని చెప్పి అంటాడు ద్రోణాచార్యుడు. తర్వాత రోజు 13వ రోజు యుద్ధం జరుగుతుండగా ద్రోణుడు దుర్యోధనుడిని అర్జునుడిని ఆ యుద్ధ స్థానం నుంచి కొంచెం దూరంగా తీసుకువెళ్ళమని చెప్తాడు. అయితే దుర్యోధనుడు సుశర్మ సైన్యాన్ని పంపించి అర్జునుడిని కొంచెం దూరంగా తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారనమాట. అయితే సుశర్ముడు ఏం చేస్తాడంటే అర్జునుడు యుద్ధ భూమి నుంచి కొంచెం దూరం వెళ్ళడంతో ద్రోణుడు ఆ రోజే యుద్ధాన్ని ముగించాలని దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి పద్మవ్యూహాన్ని నిర్మిస్తాడనమాట. అయితే ఈ పద్మవ్యూహం ఎలా ఛేదించాలి అన్న విషయం ముగ్గురికి మాత్రమే తెలుసు. ద్రోణాచార్యుడికి, నెక్స్ట్ అర్జునుడికి, కృష్ణుడికి అండ్ కృష్ణుడి కొడుకు ఇంద్రజీవునుడికి మాత్రమే తెలుసు. వీళ్ళు మాత్రమే ఆ పద్మవ్యూహాన్ని ఛేదించగలరు. అర్జునుడు, కృష్ణుడు దూరంగా వెళ్ళడంతో ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని నిర్మించి పాండవులందరినీ ఇరికించాలి అని అనుకుంటాడు. అయితే అదే సమయంలో ధర్మరాజు చూస్తాడనమాట. సైన్యం అంటే పాండవ సైన్యం చాలామంది ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని చనిపోతూ ఉంటాడు. ఇది ద్రోణాచార్యుడికి తెలుసు కాబట్టి పాండవుల్లో ఎవరికి తెలియదా అని చెప్పి
ధర్మరాజు అడుగుతాడనమాట. అయితే ధర్మరాజు అడగడంతో ఎవరికి రాదు అని అందరూ నిరాశగా చూస్తారు. కాకపోతే ఒక అభిమన్యుడు మాత్రమే నాకు వచ్చు పెదనాన్న అని చెప్పి చెప్తాడనమాట. అయితే నీకు వచ్చా కుమారా అని ధర్మరాజు అడగడంతో నాకు లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలీదు అంటే నువ్వు ముందు లోపలికి వెళ్తూ ఉండు, నీ వెనకాల మేము కూడా వస్తాము అని చెప్పి అనడంతో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ లోపలికి వెళ్తాడనమాట. ఇదిలా ఉండగా అభిమన్యుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వలయం మూసుకుంటూ పోతూ ఉంటుంది. పాండవుల్ని లోపలికి రానివ్వకుండా ఒట్టి అభిమన్యుడిని మాత్రమే లోపలికి వెళ్ళే విధంగా ఇది 7 వలయాల్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వలయంని క్లోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఫస్ట్ దుర్యోధనుడు అండ్ ఇంకొంత మహావీరులు వాళ్ళ బాణాలతో అభిమన్యుడిపై దాడి చేస్తారనమాట. అయితే అతి కష్టం మీద దుర్యోధనుడు అభిమన్యుడి దగ్గర నుంచి తప్పించుకుంటాడు. అయితే ఇది చూసిన ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, శల్య, శకుని, బృహద్వల ఇలాంటి మహావీరుల్ని దుర్యోధనుడిని కాపాడమని అభిమన్యుడితో పోరాడమని చెప్తాడు. అయితే వీళ్ళందరూ కూడా అభిమన్యుడితో పోరాడతారు. అయితే ఇదిలా ఉండగా చాలామంది అభిమన్యుడి చేతిలో పరాజితులు కూడా అవుతారు. ఇదిలా ఉండగా విష్టశ్రేణుడు ఆ రథం మీద నుంచి అభిమన్య నేను మరణించేలోపు నేను ఖచ్చితంగా చంపుతాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇదిలా జరుగుతుండగా వశిష్ఠుడిని అభిమన్యుడు తన బాణంతో చంపేశాడనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత అభిమన్యుడిపై బాణాలు వేస్తున్న సమయంలో అది ఒకటి ఆయన ఛాతీకి చేతికి గుచ్చుకొని కింద పడిపోయినట్టు గంధర్వ విద్యతో అందరూ ఆయన మరణించాడేమో అని చూడడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. అయితే చివరికి ఇదిలా జరుగుతూ ఉండగా లక్ష్మణ కుమారుడు అంటే దుర్యోధనుడు కొడుకు వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేస్తాడు. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే కౌరవ వీరులందరిలో కూడా లక్ష్మణ కుమారుడు ఒక్కడే అభిమన్యుడితో ఎక్కువసేపు పోరాడగలిగాడు అనమాట. అయితే లక్ష్మణ కుమారుడిని కూడా నాగాస్త్రంతో అభిమన్యుడు చంపేస్తాడు. అది చూసిన దుర్యోధనుడు ఇదిలా ఉండగా బాధతో దుర్యోధనుడు అభిమన్యుడిని చంపడానికి సిద్ధమవుతాడు. ఈ అభిమన్యుడు పోరాడుతూ ఉండగా కర్ణుడు వెనక నుంచి అభిమన్యుని విల్లుని విరక్కొడతాడనమాట. ముందు నుంచి కృతువర్మ అభిమన్యుడి రథాన్ని ధ్వంసం చేస్తాడు. అయితే అభిమన్యుడు రథం మీద నుంచి కింద పడిపోతాడనమాట. అయితే అయినా కూడా తన ఖడ్గాన్ని అందుకొని ఇంకా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈలోపు ఆ కౌరవ వీరుల్లోని ఒకరు అభిమన్యుడిపై బాణం వేయడంతో అది గట్టిగా గుచ్చుకొని ఆయన మరణానికి దగ్గరగా ఉంటాడన్నమాట. కూడా అభిమన్యుడు ఆగకుండా తన ఖడ్గంతో కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ చాలా వరకు పోరాటం చేస్తాడు. అయితే దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు కలిసి అభిమన్యుడి ఖడ్గాన్ని ముక్కలు చేస్తారనమాట. అయినా కూడా అభిమన్యుడు తన రథ చక్రంతో కూడా పోరాడుతూ ఉంటాడు. చివరికి బాగా అలసిపోయిన సమయంలో దుర్మసేనుడు దుశ్శాసనుడు కొడుకు అనమాట. ఈయనైతే ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరూ ఖడ్గాన్ని అందుకొని అభిమన్యుడు ఖడ్గాలతో పోరాడుకొని ఒకరినొకరు పోర్చుకొని కింద పడిపోతారనమాట. ఇదిలా ఉండగా అభిమన్యుడు ఖడ్గాన్ని అందుకొని మళ్ళీ యుద్ధం చేయబోతుంటే దుర్మసేనుడు అభిమన్యుడి తల నరకడంతో అప్పటిదాకా ఉదయించిన సూర్యుడిలా ఉండే అభిమన్యుడు అస్తమిచ్చాడనమాట. ఇది చూసిన దేవతలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎంతో వీరత్వంతో పోరాడిన అభిమన్యుడిని చూసి చాలా గర్వపడ్డారు. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అభిమన్యుడిని కృష్ణుడు సుభద్ర కడుపులో ఉన్నప్పుడు సగం పద్మవ్యూహం గురించి తెలుసుకొనిస్తాడు. ఎందుకు అంటే చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం అభిమన్యుడిని 16 సంవత్సరాలకి చంద్రుడి దగ్గరకు పంపించాలి కాబట్టి ఆ రోజు మరణిస్తాడని తెలుసు కాబట్టి కృష్ణుడు అలా మాయ చేశాడు అన్నమాట. మనం ఇవాళ వీడియో వీరాభిమన్యుడి గురించి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఫాస్ట్గా పెట్టడానికి హెల్ప్ అవుతుంది.